ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి జూలై 21, 22, 23 తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ధనవర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధన ద్వారాలన్నీ తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. వృషభ రాశి వారి మీ గురించి, మీ జీవితం గురించి, మీరు పడుతున్న పోరాటం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మీలో ఉన్న ఓపిక, మీలో ఉన్న సహనం, మీరు మోస్తున్న భారం బహుశా ఈ ప్రపంచంలో మరెవ్వరికీ కూడా అర్థం కాకపోవచ్చు. భూమాతకి ఉన్నంత ఓపిక మీ సొంతం అంటారు. అందుకే మీరు భూతత్వ రాశి. ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఎంత పెద్ద గాలివాన వచ్చినా చరించని ఆ కొండ లాంటి వారు మీరు. కానీ ఆ కొండ కూడా అప్పుడప్పుడు లోపల ఎంతగా కుమిలిపోతుందో, ఎంత వేడింతనలో దాచుకుంటుందో ఎవరికీ తెలియదు కదా. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే అవమానాలు, మీరు చూసిన మోసాలు బహుశా మరెవరు చూసుండరు. ఎందుకో తెలుసా? మీ మనసు పసిపిల్లల మనసు లాంటిది. కళ్ళకు కవటం తెలియదు. కుళ్ళు కుతంత్రాలు అసలు అర్థం కాదు. ఎదుటి వాళ్ళు నవ్వుతూ పలకరిస్తే చాలు వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా నమ్మేస్తారు. అదే మీ బలహీనత. మీ ఈ మంచితనమే అలుసుగా తీసుకొని, మీ నమ్మకాన్ని ఆయుధంగా వాడుకొని ఎంతోమంది మిమ్మల్ని దారుణంగా మోసం చేసుంటారు. మీరు ప్రాణం కంటే ఎక్కువ నమ్మిన స్నేహితులే మీ వెనక గోతు తీసుంటారు. మీరు గుండెలు పెట్టుకున్న బంధువులే మెరుగుదల చూసి ఓర్వలేక వెన్ను పొడుచుంటారు. డబ్బు విషయంలో అంతే. మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీ కుటుంబం కోసం, మీరు ప్రేమించే వారి సంతోషం కోసం ఖర్చు పెడతారు. అడిగిన వాళ్ళకు లేదనకుండా సహాయం చేస్తారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు. కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడరు. మీరు పడ్డ అవమానాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మీరు నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తుంటే వీడికి ఏం చేత కాదు, మీరు ఒక సోమరిపోతు అని నలుగురిలో నవ్వుపాలు చేస్తుంటారు. మీ మౌనాన్ని చేతగంతరంగా లెక్కగట్టి ఈ సహనాన్ని అలసుగా తీసుకొని ఎన్నోసార్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుకుంటారు. అందరూ మిమ్మల్ని శాంతంగా నెమ్మదిగా ఉండేవారనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని ఒక నిజం ఉంది. మీ లోపల ఒక అగ్నిపర్వతం ఉంది. మీరు సహనాన్ని కోల్పోయి అగ్నిపర్వతం బద్దలైందంటే అహంకారాలు, కుట్రలు అన్నీ బూడిదరైపోతాయి. కానీ ఆ తర్వాత మీరే బాధపడతారు, అనవసరంగా కోప్పడ్డానే అని. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీపై ఎన్నో కుట్రలు పడతారు. మీరు కష్టపడి పైకి వస్తుంటే దాన్ని తట్టుకోలేక మిమ్మల్ని ఎలాగైనా సరే కిందికి లాగాలని చూస్తారు. మీరు కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యాన్ని, మీ కీర్తి ప్రతిష్టలను మంటగలపాలని నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళకు తెలియదు మీరు ఫీనిక్స్ పక్షి లాంటి వారని. ఎన్నిసార్లు కూల్చినా, ఎన్నిసార్లు బూడిద చేసినా మీరు ఆ బూడిద నుంచే మళ్ళీ పుడతారు. ప్రతి దెబ్బ మిమ్మల్ని మళ్ళీ రాటిదేడలాగా చేస్తుంది. ప్రతి అవమానం మీలో పట్టుదలను రెట్టింపు చేస్తుంది. మిమ్మల్ని మోసం చేసిన ప్రతి సంఘటన మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. అందుకే మీరు కింద పడవచ్చు, కానీ లేవడం మాత్రం మానరు. ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని మోసాలు, మరి మీ జీవితానికి అర్థం ఏంటి? మీ బతికింతేనా? అసలు కాదు. ఇది ఇక్కడే అసలు మొదలవుతుంది. ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తిగా చూడొచ్చు, కానీ మీ శక్తి ఏంటో మీకు తెలియాలి. మీ సామాన్యులు కారు, మీరు ఒక యోధులు. మీకు జీవితం ఎన్నో అవకాశాలను కూడా ఇస్తుంది, కానీ మీరు వాటిని అందుకోవడంలో కొంచెం నెమ్మదిగా ఉంటారు. అవకాశం మంచిదా కాదా అని 100 సార్లు ఆలోచిస్తారు. ఈ లోపే ఆ అవకాశం వేరొక చేతికి వెళ్ళిపోతుంది. అందుకే కొన్నిసార్లు మీరు వెనకబడిపోతారు. కానీ ఒకసారి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆకాశమే అద్దుగా మీరు ముందుకు దూసుకుపోతారు. అందు వదిలేసి పారిపోయిన మీ పనిని ఓపికతో పూర్తి చేసి నిజతగా నిలుస్తారు. తాబేలు కుందలో గెలిచే కథలో మీరే. మీ బలం, మీ పట్టుదల, మీరు అనుకుని సాధించే వరకు నిద్రపోరు. మీ ఓపిక మీ ఆయుధం. ఇతరులు 10 నిమిషాల్లోనే ఓడిపోయి వదిలేసిన చోట మీరు 10 ఏళ్ళు పోరాడైనా సరే గెలిచి చూపిస్తారు. అందుకే మీ విజయాలు తాత్కాలికంగా ఉండవు, అవి శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయి. మీరు కట్టేది ఇసుకలో మెడలు కాదు, కొండ మీద కోటలు. అందుకే అవి అంత బలంగా, స్థిరంగా ఉండిపోతాయి. మీ పునాది నిజాయితీ, కష్టం, నమ్మకం. అందుకే మిమ్మల్ని కూల్చాలని చూసిన వాళ్ళే మీ కోట నీడలో సేద తీరడానికి వస్తారు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళే చేతులు కట్టుకొని నిలబడతారు. అయితే మీరు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మారాలి. అందరినీ గుడ్డిగా నమ్మడం ఇప్పటికైనా ఆపండి. వాళ్ళను నీళ్లు చేసే అంశలాగా ఎవరు మంచో ఎవరు గ్రహించే శక్తిలా మీరు గ్రహించుకోండి. మీ మనసులోని బాధను, ఆవేదన లోపల దాటుకొని కుమిలిపోకండి. ఎవరితోనైనా సరే పంచుకోండి. మార్పును చూసి భయపడకండి. కొత్త టెక్నాలజీని, కొత్త ఆలోచనలు ఆహ్వానించండి.
మీరు నెమ్మదిగా నేర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ నేర్చుకోవడం మాత్రం ఆపకండి. కాలంతో పాటుగా ప్రయాణించకపోతే వెనుకబడిపోతామన్న నిజాన్ని గ్రహించండి. మీ మంచితనం మంచిదే, కానీ దానికి కొంచెం కఠినత్వాన్ని కూడా జోడించండి. మీరు ప్రేమ, ఆప్యాయత, లగ్జరీ, అందమైన జీవితాన్ని కోరుకుంటారు. అందులో తప్పులేదు. మీరు వాటికి అర్హులు కూడా. కానీ వాటి కోసం మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసం మీరు బతకండి. కానీ మిమ్మల్ని వారు వాడుకునే వాళ్ళ కోసం దూరం పెట్టండి. వృషభ రాశి మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు ఓడించలేరు. మీకు మీరే ఓడిపోతే తప్ప. మీ ఆత్మవిశ్వాసమే మీ కవచం, మీ పట్టుదల మీ ఖడ్గం. మీరు ఒక్కసారి సంకల్పించుకుంటే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు. మీరు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసిన, కళారంగంలో ఉన్న మీరు శిఖరాగ్నికి చేరుకోవడానికి. ఎందుకంటే మీలో సహనం ఉంది, మీలో కష్టపడే తత్వం ఉంది, మీలో సృజనాత్మకత ఉంది. అన్నిటికీ మించి ఎన్ని దెబ్బలు తిన్నా నిలబడే గుడ్డే ధైర్యం ఉంది. మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వాళ్ళే రేపు మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీ ఎదుగుదల చూసి చప్పట్లు కొడతారు. మీ సమయం వస్తుంది కాదు, మీ సమయాన్ని మీరే సృష్టిస్తారు. మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వాళ్ళందరి తలల మీద కాళ్ళు మోపి సింహాసనాన్ని అధిరోహిస్తారు. ఎందుకంటే మీరు పుట్టుకతోని రాజులు. మీ జీవితానికి మీరే చక్రవర్తులు. ఇకపై కన్నీళ్లు కాచకండి. గతాన్ని ఒక పాఠంగా మాత్రమే చూడండి. వర్తమానంలో ధైర్యంగా అడుగువేయండి. భవిష్యత్తును మీరే బంగారు బాటగా మార్చుకోండి. లేవండి, కదలండి, మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. ఈ ప్రపంచం మీ విజయం కోసం ఎదురు చూస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. అంతా మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి జూలై 21, 22, 23, 24 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారికి జూలై 21 ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు మీ జీవితంలో ఒక విచిత్రమైన అనుభూతిని తీసుకురాబోతున్నాయి. ఒకవైపు మీలో అద్భుతమైన శక్తి, ఆకర్షణ వెల్లివిరుస్తుంటే, మరోవైపు మనసులో ఏదో తెలియని అలజడి, చిన్నపాటి ఆందోళన ఉండవచ్చు. కంగారు పడకండి. ఇది కేవలం గ్రహాల ఆటుపాటు మాత్రమే. మీ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు ఈ సొంత ఇంట్లోనే బలంగా కూర్చొని ఉన్నాడు. దీనివల్ల మీకు వ్యక్తిత్వం ప్రకాశవంతంగా ఉంటుంది. మీ అందం, ఆకర్షణ ఇన్మడిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టి మీ మీద ఉంటుంది. మీ రూపురేఖల పట్ల, మీ ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాల్సిన సమయం. అయితే చంద్రుడు మీ రాశికి 12వ ఇంట్లో సంచరించడం వలన ఈరోజు మనసు కొంచెం చంచలంగా ఉండవచ్చు. అనవసరమైన ఆలోచనలు, గడిచిపోయిన విషయాల గురించి చింతించడం మంచిది జరగవచ్చు. రాత్రిపూట నిద్ర కొంచెం ఆటంకం కలగవచ్చు. అలాగే ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది. కానీ మీరేం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ధనస్థానంలో గురు భగవానుడు ఉండడం వలన ఖర్చులు వచ్చిన వాటిని అధిగమించే ధైర్యం మీకు ఏదో ఒక రూపంలో అందుతుంది. మీ మాటల్లో ఒక రకమైన శక్తి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓర్పు వహించండి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో కొంచెం అశాంతిగా అనిపించవచ్చు. అంగారకుడు, కేతువు నాలో ఇంట్లో ఉండడం వలన చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాదనలు జరిగే సూచనలున్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఇంటికి సంబంధించిన పనులలో ఆటంకాలు ఎదురైన సహనంతో వాటిని పూర్తి చేయండి. ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టండి. మీ ఆకర్షణ వల్ల మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కానీ చొరవ మీరే తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఇది ఒకరి కాకంగా మంచిదే. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. కానీ పదవి ఇంట్లో రాహు ఉండడం వల్ల పనిలో ఊహించని మార్పులు లేదా పై అధికారుల నుండి ఒత్తిడి ఉండవచ్చు. అయినా మీరు వెనకడుగు వేయరు. 11 ఇంట్లో ఉన్న శనిదేవుడి దయ వల్ల మీరు పడిన కష్టానికి తగ్గ లాభం, ప్రతిఫలం తప్పకుండా అందుతుంది. వ్యాపారస్తులు ఈరోజు పెద్ద పెట్టుబడుల విషయంలో అచితూచి అడుగు వేయాలి. ధైర్యం ఉంటుంది, కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టడానికి కొంచెం కష్టపడవలసి రావచ్చు. మనసును అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం చేయడం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. అనవసర ఆందోళన వదిలేస్తే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు కొంచెం ఓర్పుగా, ప్రశాంతంగా గడిపితే చాలు. రాబోయే రోజులు మీవే. అలాగే వృషభ రాశి వారికి జూలై 22 ఏ విధంగా ఉంటుందో, 23 ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. గత 2 రోజులుగా పట్టి పీడిస్తున్న అలజడి, ఆందోళన మేఘాలు తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం మొదలవుతుంది. చంద్రుడు మీ సొంత రాశిలోకి ప్రవేశించి మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడితో కలవడం మానికి ఒక అద్భుతమైన యోగం. దీనివల్ల మీ మనసు తేలిక పడుతుంది, ఆనందంతో, ఉత్సాహంతో నిండిపోతుంది. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ, తేజస్సు ఉట్టి పడతాయి. ఈ 2 రోజులు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అందరితో కలిసి సంతోషంగా గడుపుతారు.
మీ మాటలు చేతలు అందరినీ ఆకట్టుకుంటాయి. తల్లిగారితో సంబంధాలు మెరుగుపడతాయి. వివాహితులకు ఇది ఎంతో మధురమైన సమయం. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, కలిసి ప్రయాణం చేయడం వంటివి చేస్తారు. మీ మధ్య అన్యోన్యత తారస్థాయికి చేరుకుంటుంది. ప్రేమికులకు ఇది పండగే. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు. మీ ఆకర్షణకు మీ ప్రియమైన వారు పూర్తిగా దాసోహం అంటారు. ఇక ఆర్థిక విషయాల గురించి చెప్పక్కర్లేదు. ధనస్థానంలో ఉన్న గురువు, రాశిలో ఉన్న చంద్ర సూర్య కలయిక వల్ల ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబం కోసం, మీ సంతోషం కోసం ధైర్యంగా ఖర్చు చేస్తారు. బంగారం లేదా విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ మాటకు తిరుగుండదు. మీ సృజనాత్మకమైన ఆలోచనలపై అధికారులు ప్రశంసిస్తారు. కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. 11వ ఇంట్లో ఉన్న శనిదేవుడు మీ లాభాలను స్థిరంగా ఉంచుతాడు. వ్యాపారస్తులకి ఇది సువర్ణ అవకాశం. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ధైర్యంగా ముందుకెళ్ళండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం లాభాలను తెచ్చిపెడుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. చదివింది బాగా గుర్తుంటుంది మరియు పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. మీలో పాజిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంటుంది. మొత్తం మీద ఈ 2 రోజులు పూర్తిగా మీకోసం కేటాయించబడినట్టుగా ఉంటాయి. ఈ శక్తిని, ఈ ఆనందాన్ని, ఈ ఉత్సాహాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. వృషభ రాశి వారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కూడా కొంచెం చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి, పనులలో అనుకూలత కలుగుతుంది. ముందుగా మీ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ అవసరం. ఇందుకోసం మీరు చేయాల్సింది చాలా సులభం. ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని భక్తితో పూజించడం, పాలు లేదా పెరుగుతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం వల్ల మీలో ఆకర్షణ, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. మీరు ఎప్పుడు శుభ్రమైన మంచి దుస్తులు ధరించడం, కొద్దిగా సుగంధాన్ని వాడడం వల్ల శుక్రుడి సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలను, మీ జీవిత భాగస్వామిని గౌరవించడం మీకు అన్ని వేళల శ్రీరామ రక్షగా నిలుస్తుంది. గోవులకు ఆహారం పెట్టడం ముఖ్యంగా శుక్రవారాల్లో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీ జాతకంలో ప్రస్తుతం 4వ ఇంట్లో ఉన్న అగారకుడి కేతువుల ప్రభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, మానసిక అశాంతి కలగవచ్చు. దీన్ని అధిగమించడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించండి. కనీసం ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మీలో ధైర్యం పెరిగి ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. అలాగే వినాయకుడిని ప్రార్థించడం వల్ల కేతువు ఇచ్చే ఆకస్మిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంట్లో సాయంత్రం పూట కర్పూరంతో ఆరతి ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. 10వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్నిసార్లు గందరగోళం, పై అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. దీనిని నివారించడానికి దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది. ప్రతిరోజు ఓం దోం దుర్గాయ నమః అని జపించడం వల్ల వృత్తిపరమైన ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే శనివారం రోజున పేదవారికి లేదా అవసరమైన వారికి నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల రాహు శని ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. ప్రస్తుతం లాభస్థానంలో ఉన్న శనిదేవుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కానీ మీరు చేసే చిన్న దాన ధర్మాలు ఆ ఫలితాలను స్థిరంగా ఉంచుతాయి. చివరగా మానసిక ప్రశాంతత కోసం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం లేదా ఇంట్లోని శివుడిని ప్రార్థించడం చాలా ముఖ్యం. ఇది 12వ ఇంట్లో సంచరించే చంద్రుడి వల్ల కలిగే అనవసర ఆందోళనలను తగ్గిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ కూడా మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. గుర్తుంచుకోండి, భగవంతుడిపై నమ్మకం, మంచి పనులు చేయడం, సానుకూల దృక్పథంతో ఉండడమే అన్నిటికంటే గొప్ప పరిహారం. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూశారు కదండి. ఎవరైతే తనను అవమానించారో, ఎవరైతే తనను తక్కువ చేసి చూశారో వారి ముందే తలెత్తుకొని విజయ పథకాన్ని ఎగరవేసి జీవించాలని చెప్పి బలంగా నిర్ణయించుకుంటారు. ఈ పట్టుదల వారిని నమ్మించే ఇంధనంలాగా పనిచేస్తుంది. ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అసలు ఉండదు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో, కష్టాలు వచ్చినప్పుడు మీరు అంతకంటే రెట్టింపు వేగంతో పైకి వస్తారు. పడిపోవడం వీరికి కొత్త కాదు, కానీ ప్రతిసారి మరింత బలంగా పైకి లేవడమే నైజం. వీటిని చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. అలాగే వీళ్ళని ఎలాగైనా సరే, ఈ వృషభ రాశి వారిని ఎవరైనా సరే పొగడారా లేదా వీరిని హైట్ చేశారా అనుకుంటే వారికి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు. ఇది వీరిలో ఉన్న పెద్ద బలహీనత. పొగడ్తలకు ఇట్లే లొంగిపోతారు. ఆ సమయంలో మంచి చెడు విచక్షణ కోల్పోతారు. అంటే పొగడ్తలకు లొంగిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఈ బలహీనతను వాసరాగా చేసుకొని చాలామంది వీరితో పనులు చేయించుకుంటారు. వీరి దగ్గర డబ్బులు రాగుతారు. కాబట్టి పొగిడే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, వీరిని కించపరచాలని చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.
వీరిపై లేనిపోని కనిపించడం, వీరి ప్రతిష్టకు భంగం కలిగించాలని చూడడం వంటివి చేస్తూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలు వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. ఎవరి నిజ స్వరూపం ఏమిటో వీరికి నెమ్మదిగా అర్థమవుతుంది. అలాగే వృషభ రాశి వారి సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటే వరకు వాళ్ళు ఎంతో మౌనంగా ఓర్పుతో ఉంటారు. ఎదుటివారు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత రెచ్చగొట్టినా భరిస్తారు. సముద్రంలో ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ ఒకసారి వారి సహనం నశిస్తే మాత్రం వారిలోని మరో కోణాన్ని చూడాల్సి వస్తుంది. వారి కోపం అగ్ని పర్వతం బద్దలైనట్టుగా ఉంటుంది. ఆ సమయంలో వారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. వారి మాటలు తుటల్లా పేలుతాయి. వారి నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. వృషభ రాశి వారికి కోపం రావడానికి ముఖ్య కారణం వారికి సంబంధం లేని విషయాలు ఇతరులకు తలదూర్చడం, వారు చేసే పనిలో వేలు పెట్టడం లేదా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటివి చేస్తారు. వారి సహనాన్ని కోల్పోతారు. అప్పుడు వారి ఉగ్ర రూపాన్ని చూడాల్సి వస్తుంది. వండివాడు రాజు కంటే బలవంతుడు, వీరికి భయపడడు, గుండెల నిండా ధైర్యంతో నిటారుగా నిలబడతాడు అన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎంతటి ఆటంకాలు ఎదురైనా సరే వీరికి దక్కరు. వృషభ రాశి ఎంతో దయగల హృదయం కలిగిన వారు. వీరి పరోపకారం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. అలాగే చురుకైన పాత్ర పోషిస్తుంటారు. తమకున్న దాంట్లో నలుగురికి పంచాలనే మంచి గుణం వీరిది. మూగజీవాల పట్ల కూడా ఎంతో ప్రేమను చూపిస్తారు. వీరి దగ్గర ఉన్న డబ్బు వారి ఉదారత వల్ల దానం చేస్తారు. వీరి స్నేహితులకి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు తమకు తోచిన సహాయం చేయడానికి వెనకాడరు. ఈ గుణం వల్ల వీరికి సమాజంలో మంచి పేరు వస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ జూలై నెలలో రాశ్యాధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉండడంతో పాటుగా లాభస్థానమైన 11 ఇంట్ల శని, ధనస్థానమైన 2వ ఇంట్లో గురువు సంచారం వలన ఆదాయం పెరగడమే తప్ప తగ్గకపోయి ఉండవచ్చు. ఇది ఒక అద్భుతమైన గ్రహస్థితి. ధన ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటుగా ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి. పాత అప్పులు తీరుస్తారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దానికోసం డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శుక్ర రవి గ్రహాలు రాశిలో మారడం వల్ల డబ్బు పరంగా అదృష్టం పడుతుంది. క్షేయ మార్కెట్ల వంటి వాటిలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైన పనులలో ఆలస్యం జరుగుతుంటుంది. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆహార విహారాల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో పరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నమ్మకాన్ని చూడగొంటారు. మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. సహ ఉద్యోగుల నుంచి కూడా సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఇది మీకు ఎంతగానో తోడ్పడుతుంది. కుటుంబంలో కొంచెం అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. భాగస్వామితోనే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట తూలకుండా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ప్రశాంతంగా ఉండే సమస్యలను పరిష్కరించుకోవాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఆటంకాలు ఉండకపోవచ్చు. మంచి సంబంధం కుదిరి వివాహం నిశ్చయమవుతుంది. ఇతరుల విమర్శను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం మంచిది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వాటికి మీరు విలువ ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే విజయం మిమ్మల్ని వరిస్తుంది. తరచూ ఆదిత్య హృదయం పట్టించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారికి తప్పకుండా గృహయోగం అనేది ఉంటుంది. ఈ జూలై 21 తర్వాత భూమి కొనుగోలు చేయాలి, ఇల్లు కొనుగోలు అని చెప్పి ఆశ బలంగా ఉంది. దానికోసం బ్యాంకు రుణాలు కూడా సులభంగా మంజూరవుతాయి. ఒక గృహయోగం అయితే ఏర్పడబోతుంది. ఒక అదృష్ట యోగం అయితే ఏర్పడబోతుంది. అది గృహం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, పూర్వీకుల ఆస్తులు కావచ్చు. ఇది ఏదో ఒక శుభయోగం అయితే వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుందండి. ఈ యోగం మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇక వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలంటే గనక వృషభ రాశి వారికి శివారాధన చేసుకోవడం, అలాగే ముఖ్యంగా ప్రతి సోమవారం ఉపవాస దీక్ష వహించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి అర్చన చేసుకోవడం మంచిది. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం వల్ల కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు, ఇంకా కష్టాలు పడుతున్నాము అనుకునేవారు ఒకసారి వీలైతే ఒకసారి కాశీ లాంటి ప్రదేశానికి వెళ్తే సరిపోతుంది. కాశీ క్షేత్ర దర్శనం పూర్వజన్మ పాపాలను కూడా హరిస్తుందని నమ్మకం.
వీళ్ళ జీవితానికి అత్యంత పుణ్యఫలదాయకంగా మారి వీరి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. నెగటివ్ ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నా, మానసికంగా శారీరకంగా ఏదైనా సరే ఇబ్బందులున్నా కాశీ లాంటి ప్రదేశానికి వెళ్ళి గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకుంటే వాళ్ళ యొక్క జీవితం చేంజ్ అయిపోతుంది. కాశీ క్షేత్రాన్ని వెళ్తే ఈ రాశి వారే కాదు, ఏ రాశి వారైనా సరే కష్టం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, ఎన్నో ఆదుకునేవారు ఎవరు లేరనుకున్న ప్రదేశంలో కాశీకి వెళ్ళి వస్తే మీ జీవితం మార్పు చెందుతుంది. అక్కడ ఉండే దివ్యమైన శక్తి మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. అప్పుడు మీ జీవితంలో ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది. మీ జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేసే అటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. జీవితం పైన ఒక కొత్త ఆశ, ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఇక వృషభ రాశి వారి గురించి, వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ జూలై 21 తర్వాత మీ యొక్క జీవితం మార్పు తిరగబోతుంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టాలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. మీ పట్టుదలకు, మీ సహనానికి విజయం దాసోహం అనబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీలో ఉన్న ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో మంచి వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ వృషభ రాశి మిత్రులతో కూడా ఈ వీడియోను పంచుకోండి. అలాగే భగవంతునిపై విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటాయి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.